హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా మసాలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే యాజ్ ఇట్ ఈస్గా ఇంట్లోనే తయారు చేసేస్తారు. నేను పెట్టిన బగారా అన్నానికి కాంబినేషన్గా ఈ రెసిపీనే పెట్టానండి. ఇది అన్నం, పులావ్, బిర్యానీ, అలాగే పరాటా, నాన్ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి కొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ నార్మల్ కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేస్తే బాగుంటుంది, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి అందులో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి 30 నిమిషాలు అంటే అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇది బయట ఉంచినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఉంచినా పర్వాలేదు. అరగంట అయిన తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒకవైపు బాగా కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఆ తర్వాత రెండో వైపు తిప్పి ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలి. మీరు ముక్క చెక్ చేసినట్లయితే అది చక్కగా విడిపోతుంది అనమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వేగినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల వెన్న కానీ నూనె కానీ వేసి, నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించాలి. అది వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ మగ్గేలోపుగా 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి కదా, ఎప్పుడైతే ఉల్లిపాయలు మగ్గినాయో అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ అందులో ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఇవన్నీ వేయాలన్నమాట. ఇందాక మ్యారినేషన్లో వేసిన పౌడర్స్ అన్నీ వేయాలి. మీకు మంచి కలర్ కావాలనుకుంటే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ వేగినాయి కాబట్టి. ఇవి ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేయాలి. ఇది ఇంట్లో లేకపోతే పాల మీద కూడా వేసుకోవచ్చు. దీనివల్ల గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేయాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతేనండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చంగా రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది. మీరు పరాటా కానీ, రోటీ కానీ, బిర్యానీ కానీ, పులావ్ కానీ దేనికైనా ఇది మంచి కాంబినేషన్ అనమాట. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.